వాళ్ళ ఇంటికి వచ్చాను. పచ్చడి పట్టుకున్నాను. మా వదిన హాయ్. చాలా దూరం నుంచి వచ్చాను పచ్చడి పడదామని. మామిడికాయ పచ్చడి జనాలు ఇష్టం ఎవరు లేరు కదా. చూడండి, ఆవపిండి, మిర్పిడి, కారం, ఉప్పు, లైట్గా కాస్త పసుపు కూడా వేసాను. కలుపుతున్నాను. చూడండి, చక్కగా తూడ్చుకున్నాను. శుభ్రంగా ఇవన్నీ తూడ్చుకొని అన్నీ ఏరేసి శుభ్రంగా తూడ్చి ఆరబెట్టాను. ఇవి 2 మానికలు ముక్కలు అన్నమాట. ఇవి ఇందులోకి ఎల్లిపాయలు వేస్తున్నాను. ముందుగానే కారం అవన్నీ పెట్టేసాను కదా. ఇప్పుడు కలుపుకుందాం. ఒక ముక్కకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది అన్నమాట. పప్పు నూనె వేస్తున్నానండి. పప్పు నూనె మనం ఏ నూనె పెడితే ఆ నూనె వాడుకోకూడదు. పచ్చడిలోకి చక్కగా టేస్ట్ అంటే పప్పు నూనె వాడుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చక్కగా కలుపుతున్నాము. ఇదంతా కూడా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగో చూడండి, ఎంత మొక్కకి చక్కగా కలిపేసాను. ఇంకా మా 3 రోజులు కలిపేటప్పుడు చక్కగా చూసుకొని మళ్ళీ తిప్పి మళ్ళీ వేసేప్పుడు వరకు మనకి చూడండి ఎంత బాగుందో. ఇప్పటికే మళ్ళీ చూసుకొని మనం వేసుకోవచ్చు నూనె. జాడీలో పెట్టేశాను. చూడండి, ఇలాగా చక్కగా 3 రోజులు పోయిన తర్వాత చక్కగా తిప్పుకొని మంచిగా నూనె కావాలంటే నూనె, ఉప్పు కావాలంటే ఉప్పు, ఏది తక్కువైతే చూసుకొని చేసుకోండి. మీరు ఎలా పెడతారో కామెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.